శూర్పణుల్ని రథం దింపి బ్రాహ్మణులతో కలిసి నడవడం మొదలెట్టాడు. వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు సంతోషపడిపోయారు. రామా, మాకు ఇంకేం అక్కర్లేదు, ఇలాగే మనందరం వెళ్ళిపోదాం అడవికి. నీకు యవరాజ్య పట్టాభిషేకమై గొడుగు పట్టకపోతే వచ్చిన నష్టమేమిటి? మేము వాజపేయి యాగం చేసినప్పుడు పట్టేటటువంటి శ్వేతఛత్రాలు ఉన్నాయి. ఆ శ్వేతఛత్రాలని రామా నీ మీద ఎండ పడకుండా మేము పడతాం ఛత్రం. ఎంతమంది అభిమానించారో చూడండి. అందుకే లోకంలో ప్రమాదం ఎప్పుడు తప్పుతుంది అంటే, మనం బతికుండాలని కోరుకునేటటువంటి వాళ్ళు, మన కీర్తిని మన యశస్సుని కాంక్షించేవాళ్ళు లోకంలో చాలామంది ఉంటే, ఆ పేరు చెప్పగానే ఆయన చాలా కాలం బ్రతకాలండి అని కోరుకునేవాళ్ళు ఉంటే ఉపద్రవాలు తప్పుతాయి. ఆ జన్మకి సార్థకత. వాడా అనిపించుకున్న నాడు మనుష్య జన్మకి ప్రయోజనం ఎక్కడుంటుంది? అందుచేత మహానుభావుడు బ్రాహ్మణులందరూ వస్తుంటే తమసా నదీ తీరాన్ని చేరుకున్నారు. చేరుకుని ఆ తమసా నదీ తీరంలో ఆగారు. ఆగి ఆ రాత్రి పడుకున్నారు. పడుకున్న తర్వాత తెల్లవారింది. తెల్లవారుతుంటే ఆ రాత్రంతా అక్కడ కూర్చుని అయోధ్య విశేషాలు, అయ్యో మా నాన్నగారు ఇవాళ రాత్రి పడుకుని ఉంటారు, ఎంత బాధపడుతూ ఉంటారో అని చెప్పి అనుకుంటున్నారు. ఈ ప్రజలందరూ కూడా కష్టపడి నడిచి వచ్చారేమో, ఆదమరిచి రాముడి చుట్టూ పడుకుని నిద్రపోయారు. మధ్యలో రాముడు సీతమ్మతో కలిసి పడుకున్నాడు. లక్ష్మణుడు మాత్రం నిద్రలేక అలాగే ఉన్నాడు. రాముడు అంటాడు, నేను రాజ్యాన్ని విడిచిపెట్టిన తర్వాత మొట్టమొదటి రాత్రి వచ్చింది, మా నాన్నగారు ఎంత బాధపడుతున్నారో అన్నాడు. అంటే మనకి సినిమాలో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ పెడుతుందే, అలా వాల్మీకి మహర్షి ఎడతారు ఆ సర్గలోకి. రామాయణం ఏమందామండి నిజంగా. దశరథ మహారాజు గారు రాముడు వెళ్ళిపోయిన తర్వాత మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాడు. పడిపోయి తన్నుకుంటుంటే కుడి చేతి పక్కన కౌసల్య ఉంది, ఎడం చేతి పక్కన కైకమ్మ ఉంది. కౌసల్య పాపం ఆవిడ వృద్ధురాలు, పైకి లేపలేదు కదా, చెయ్యి పట్టుకుని దశరథుండి పైకెత్తుతోంది. సంజ్ఞ పొందాడు. పక్కన కైకమ్మ ఉంది. ఆయన చూసి అన్నాడు, నీచురాలా, నీ వల్ల రాముడు వెళ్ళిపోయాడు. నువ్వు ఇంకా నన్ను నీ చేత్తో ముట్టుకోకు. ఏ అగ్నిసాక్షిగా నీ పాణిగ్రహణం చేశానో ఆ నిన్ను ఇప్పుడే విడిచిపెట్టేశాను, ఇంకా నువ్వు నన్ను ముట్టుకోకు అని సైన్యాన్ని పిలిచి ఇక్కడ నుంచి నన్ను నడిపించి కౌసల్యాగృహానికి చేర్చేయండి అన్నాడు. అంటే ఆ కౌసల్యాగృహానికి వెడుతూ నిజంగా ఏడిచాడు ఆ రోజున దశరథ మహారాజు గారు. రాముడు వెళ్ళిపోయాడు, నాకెక్కడికి వెడితే శాంతి లభిస్తుంది? రాముడి గృహంలో వెడితే ఇల్లంతా బావురుమంటూ ఉంటుంది, సీతారాములు ఉండరు. సుమిత్రా గృహంలోకి వెడితే లక్ష్మణుడు లేడు, భరత శత్రుఘ్నులు లేరు, నలుగురు కొడుకుల తండ్రిని. ఇవాళ నేను ఇంత శోకాన్ని పొందితే నాన్నగారు బెంగ పెట్టుకోకండి అని నన్ను కౌగిలించుకుని, బెంగ పెట్టుకోకండి నాన్నగారు అనడానికి ఒక్క కొడుకు లేడు. ఇంత ఉపద్రవంలో ఉన్నాను. ఎవరు చూసినా ఎక్కడ చూసినా బ్రాహ్మణులు మొదలుకొని అందరూ ఛీ, కామంతో కూడుకున్నటువంటి అంధుడైన వృద్ధుడైన రాజు రాముణ్ణి అరణ్యానికి పంపించాడు, ఈ రాజు బ్రతికుండి ప్రయోజనం ఏమిటంటున్నారు. ఇన్ని మాటలు పడ్డాను, కానీ సత్యమునకు కట్టుపడ్డాను. వలలో పడిపోయాను. కైకమ్మ నన్ను ఇటువంటి స్థితికి తీసుకొచ్చింది. వెనకటికి ఒక వెర్రివాడు, మామిడి చెట్టుకి ఇంతంత పూలున్నాయి, మోదుగు చెట్టుకి అంతంత పూలున్నాయి, ఇంత పువ్వు పూసిన మామిడి చెట్టు ఇంతకాయ కాస్తే ఇంత పువ్వు పూసిన మోదుగు చెట్టు అంతకాయ కాస్తుందని మామిడి తోట నశింపజేసి మోదుగ విత్తనాలు వేసుకుని మోదుగు చెట్లు పెంచుకున్నాడు. మోదుగ చెట్టుకి పువ్వు పూస్తుంది కానీ కాయ కాయదు. అలా సకల గుణములు కలిగిన కౌసల్య ధర్మపత్నిగా ఉండగా కామమోహంతో కైకమ్మని తెచ్చుకున్నాను. ఇవాళ మామిడి చెట్లు నరుక్కుని మోదుగు చెట్లు వేసుకున్న వాళ్ళే ఉంది నా బ్రతుకు అని ఏడ్చి 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 కన్నులు కనపడ్డం మానేసాయి దశరథ మహారాజు గారు. మానేస్తే ఆ రోజున కౌసల్యాగృహానికి తీసుకెళ్ళి పర్యంకం మీద పడుకోబెట్టారు. పడుకోబెడితే నిజంగా మహాప్రభో ఆ సర్గలు చదివితే ఉంటుంది, ఇలా ఉంటుందా మనుష్య జీవితం అంటే అనిపిస్తుంది. కౌసల్యని పిలిచి అంటాడు, నాకు వినపడుతోంది, నాకు నువ్వు ఒక్కసారి ముట్టుకో. ఎందుకు నిన్ను ముట్టుకోమంటున్నానో తెలుసా కౌసల్య? నీ గర్భంలోంచి రాముడు వచ్చాడు, నువ్వు రాముడి తల్లివి కదా, నేను వెళ్ళిపోతాను, ఇక నేను బ్రతకను, నేను చనిపోయే లోపల ఇంకా రాముడు ఎలాగో నన్ను ముట్టుకోడు, నేను ఇంకా రాముణ్ణి చూడను. దొంగలు పడిన వారు ఇంట్లో కొన్ని వస్తువులుంచి కొన్ని వస్తువులు ఎత్తుకుపోయినట్టు రాముణ్ణి చూడ్డానికి అలవాటు పడిపోయిన నా దృష్టి రాముడితో వెళ్ళిపోయింది. ఇంకా నాకు మిగిలిన ప్రపంచం ఏం కనపట్టలేదు కౌసల్య, నువ్వు కూడా నాకు కనపట్టలేదు. అందుకని కనీసం నువ్వు నన్ను ఇలా ముట్టుకుంటే నా త్వగింద్రియం చర్మం పనిచేస్తోందేమో నేను తెలుసుకుంటాను
రాముణ్ణి కన్న తల్లివి కదా, నువ్వు ముట్టుకుంటే రాముడు ముట్టుకున్నట్టు ఉంటుందేమో, కొంచెం నా మనస్సుకి ఏమైనా ఆనందం కలుగుతుందేమో, కౌసల్య ఒక్కసారి నన్ను వచ్చి ముట్టుకోవా కౌసల్య, ముట్టుకుని నన్ను ఉద్ధరించవా అంటాడు. అంటే కౌసల్య వచ్చింది, అవునులే, కన్న కొడుకుని అరణ్యాలకు పంపించేశావు, కైకమ్మతో ఇన్నాళ్ళు కన్ను మిన్ను గానక ప్రవర్తించావు, ఇవాళ నన్ను ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో పారేశావు, నీ వల్ల దేశమంతా క్షోభిల్లుతోంది, ఇప్పటికైనా నీకు చాలా సంతోషంగా ఉందా రాజా, ఆనందంగా పడుకుంటావా ఇప్పుడు అంది. అంటే పడిపోయినటువంటి గుర్రాన్ని ఎందుకు పొడుస్తావు కౌసల్య, నీ దగ్గర ఉపశాంతి పొందుతానని వచ్చాను, ఇవాళ నా మనస్సుకి సంతోషపరచగలిగిన వాడు ఎవ్వరూ లేడు, కనీసం నువ్వు వచ్చి ఇలా ముట్టుకుంటావని నీ దగ్గరికి వచ్చాను, దానిలో రామస్పర్శ పొందుదామని, నువ్వు కూడా ఇంత మాట అన్నావా కౌసల్య, నా పర్యంకం మీదే మూర్ఛపోయాడు మహానుభావుడు. ఎన్ని మాటలు మూర్ఛపోయాడో అసలు దశరథ మహారాజు గారు, ఎంత బాధపడ్డాడో నిజంగా. అయ్య బాబోయ్, దశరథుడు ఎంత సుఖపడ్డాడో అంత కష్టపడ్డాడు అనిపిస్తుంది. అనిపించిన తరువాత అంత బాధపడితే అక్కడ రాముడు అంటాడు, తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలో సుమంత్రుణ్ణి పిలిచి, వీళ్ళందరూ వృద్ధులైన బ్రాహ్మణులు, నా యందుండేటటువంటి అవ్యాజమైన ప్రేమతో నా వెనక వచ్చేశారు, వీళ్ళు నన్ను అనుగమించి నడవలేరు, వీళ్ళు 14 సంవత్సరములు నాతో వచ్చి చాలా క్లేశపడిపోతారు, అందుచేత నేను కనపడకపోతే వీళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు, తెల్లవారుజామున వీళ్ళందరూ బడలికతో గాఢ నిద్రలో ఉండగానే మనం వెళ్ళిపోవాలి, కానీ వీళ్ళు తిన్నగా ఇంటికి వెళ్ళరు, ఎటు వెళ్ళాడో రాముడు గుర్తుపడదామని రథచక్రాల వెంట వస్తారు, అందుకని రథాన్ని ముందు ఉత్తర దిక్కుకి తీసుకెళ్ళి, ఉత్తర దిక్కు వైపుకి వెడితే అయోధ్య వైపుకి వెడుతుంది, పైగా ఉత్తర దిక్కు ప్రయాణం మంచిది, అందుకని ఉత్తర దిక్కుకి వెళ్ళు, ఉత్తర దిక్కుకి వెళ్ళిన తర్వాత రథాన్ని వెనక్కి తిప్పు, వెనక్కి తిప్పి గడ్డి మించి పొదల మించి నడిపించి తమసా నదిని దాటించేస్తే వెళ్ళిన రథచక్రాలు ఆగిపోయినట్టు కనపడతాయి, ఎటు వెనక్కి వెళ్ళాయో వాళ్ళకి ఇంక అర్థం కాదు, రాముడు ఎటు వెళ్ళాడో తెలియలేదని వాళ్ళు అయోధ్యకి వెళ్ళిపోతారు. ఎందుచేత మహానుభావుడు అక్కడ తండ్రిని ధర్మంలో నిలబెట్టాడు, ఇంతమంది బ్రాహ్మణులు తన వల్ల కష్టపడకూడదు, ఇంతమంది జానపదులు తన వల్ల కష్టపడకూడదు, అందుకని వాళ్ళని వెనక్కి పంపించడం కోసం ఈ ప్రణాళిక రచించి తెల్లవారుజామునే సీతారామ లక్ష్మణులు రథం ఎక్కి సుమంత్రుణ్ణి పిలిచి నిశ్శబ్దంగా ఉత్తర దిక్కు వైపుకి రథాన్ని నడిపించి మళ్ళీ అదే గాడి మించి వెనక్కి తిప్పి తమసా నదిని రథం మీద దాటి ఆవలి వైపుకు వెళ్ళిపోయారు. తెల్లవారింది, బ్రాహ్మణులందరూ లేచారు, అయ్యో మొద్దు నిద్ర, ఎంత నిద్రపోయామో, ఏడి రాముడు అన్నారు అని రాముడి రథచక్రాల గాడిని బట్టి వెళదాం రండి అని అందరూ గాడి పట్టుకు బయలుదేరారు, అది అయోధ్య వైపుకి వెడుతోంది. అమ్మయ్య, రాముడు అయోధ్యకి వెళ్ళిపోయాడనమాట అనుకున్నారు మనసులో, రాముడికి అదే కావాలి, ఒక్కసారి అందరూ అటు వైపుకి వచ్చారు, ఆగిపోయారు రథచక్రాలు, ఎటు వెళ్ళాడో తెలియలేదు, తల కొట్టుకున్నారు, వెనక్కి వెడితే మనందరూ నిలదీస్తారు, ఏం వెళ్ళలేదా మీరు, ఇంకా బతికిపోదామని వచ్చేసారా, రాముడి శుశ్రూష చెయ్యలేరా అని అడుగుతారు, ఏం చేస్తాం అని ఏడుస్తూ అయోధ్యకి తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎలా బాధపడ్డారో అయోధ్యలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని అలాగే ప్రశ్నించారు. సరే, అందరూ తిరిగి వెళ్ళారు, దుకాణాలు తెరవలేదు, ఎవ్వరిలో సంతోషం లేదు, అన్నం వండుకున్నవాడు అయోధ్య పట్టణంలో ఒక్క కుటుంబం లేదు ఆ రోజున, రాముడు వెళ్ళిపోయాడని ఒక్కళ్ళు అగ్నిహోత్రాన్ని సమారాధన చేయలేదు, ఎక్కడ ఇంటి ముందు కళాబీ జల్లలేదు, ఒక్క చోట ముగ్గు పెట్టలేదు, ఏ ఇంటి ముందు నిలబడి నడుస్తూ వెడుతున్నా వెక్కి 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 ఏడుస్తున్న వాళ్ళే ప్రతి ఇంటిలోంచి, అంతమంది ఏడుస్తుంటే కైకమ్మ మనసు మారలేదు, అది విచిత్రం. ఇప్పటికీ కూడా రాముణ్ణి వెనక్కి పిలిపిద్దామన్న ఆలోచన ఆవిడికి రాలేదు. కోసల రాజ్యంలో పరమ సంతోషంగా ఉన్న ఏకైక ప్రాణి, మృగములు కూడా లేవు, పక్షులు కూడా, ఒక్క కైక మాత్రం ఆ స్థితిలో ఉంది. ఎంత రజోగుణం లేకపోతే దేవతలావిని అలా ప్రేరేపించారో చూడండి, రజోగుణం ఎంత ప్రమాదమో ఆలోచించండి. అందుకే ప్రయత్నపూర్వకంగా పక్కన పెట్టి తలని ఇలా ఉంచి నమస్కరించడం నేర్చుకోవాలి. అది చేత కాకపోతే తల ఇలా బిరుసుతో పైకి లేచిన కొద్దీ ప్రమాదాలు వెన్నంటి వస్తాయి. సరే, అటువంటి స్థితిని పొందిన తరువాత అక్కడి నుంచి తమసా నదిని దాటారు. ఆ తర్వాత వరసగా ఒక్కొక్క రోజు వేదశ్రుతి, గోమతి, స్యందిక అనేటటువంటి నగరాల్ని దాటారు. దాటి కోసల రాజ్యానికి సరిహద్దుల్లోకి వచ్చేశారు. కోసల రాజ్యం అంతా పుష్కలంగా పంటలు పండుతూ ఉంటుంది. అయోధ్య నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు ఆ నగరానికి అధిష్టాన దేవత ఉంటారు. మనం ఒక ఊళ్ళో ఉంటాం, ఇప్పుడు కాకినాడలో ఉంటున్నాం, కాకినాడకి నూకాలమ్మ తల్లో, బాలా త్రిపుర సుందరి అమ్మవారో ఎవరో నగరానికి అధిష్టాన దేవత ఉంటారు. ఆ అధిష్టాన దేవత, అందుకే మన వాళ్ళు పూర్వం
నైవేద్యాలు పెట్టామని ఒక సంస్కృతి ఉంటుంది. ఆషాఢ మాసంలోనో ఎప్పుడో నైవేద్యాలు పెట్టామండి ఇవాళ మా ఇంట్లో అంటారు. ఏమిటి మా ఇంట్లో నైవేద్యాలు పెట్టామేమిటి, మీ ఉత్తప్పుడు పెట్టరా? కాదు, ఆ రోజున ప్రత్యేకం పెడతారు. పాలారతి పప్పారతి అని ఏవో వండాం, కొడుకులు ఉన్నారు ఇది వండాం, కూతుళ్ళు ఉన్నారు ఇవి వండాం అంటూ ఉంటారు. ఇవన్నీ ఏమిటి? మీరు ఒక ఊళ్ళో సంతోషంగా ఉన్నారు అంటే ఆ ఊరికి అధిష్టాన దేవత ఉంటారు. ఆవిడ ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరి యొక్క సుఖశాంతులని విచారణ చేస్తుంటారు. అందుకని ఆ ఊరి అధిష్టాన దేవత ఎందు గౌరవంతో ఉండాలి. అయోధ్యకు కూడా అధిష్టాన దేవత ఉంటుంది. కానీ రాముడు నమస్కరించలేదు వెళ్లే ముందు. ఎందుకని? చుట్టూ ప్రజలున్నారు. అందుకని రథం దిగితే వాళ్ళు పట్టుకుంటారు ఉండిపోమని. అందుకని ఆ రోజున రథం దిగడానికి కుదరలేదు, రథం ఆపడానికి కుదరలేదు. ఇప్పుడు కోసల రాజ్యపు సరిహద్దుకు వచ్చేశాడు కనుక రథం దిగి సీతాలక్ష్మణులతో కలిసి అయోధ్య వైపుకి తిరిగి ఒక నమస్కారం చేశాడు. ఆపృచ్ఛేత్వాం పురీ శ్రేష్ఠే కాకుత్స పరిపాలితే దైవతాని చయాని త్వాం పాలయన్యా వసంతి చ. పూర్వకాలంలో కాకుత్స వంశంలో మా వంశంలో ఎందరో రాజులు ఓ అయోధ్య నిన్ను పరిపాలించారు. ఎటువంటి అయోధ్య నగరాన్ని విడిచి ధర్మానికి కట్టుబడి అరణ్యవాసానికి 14 సంవత్సరముల నియతితో వెడుతున్నాను. తిరిగి నేను వచ్చి అయోధ్యానగరంలో ప్రవేశించి మా తల్లిదండ్రుల యొక్క పాదములకు నమస్కరించేటటువంటి అదృష్టాన్ని నాకు కటాక్షించు, నాకు పునర్దర్శనాన్ని ఇయ్యి. మనం దేవాలయాలకు ఎడతాం, యాత్రలకు ఎడతాం. ఎక్కడ యాత్రకు వెళ్ళినా జ్ఞాపకం పెట్టుకోండి, అసలు నిజానికి ఆ క్షేత్రంలో ఉన్న అర్చకులు ఆశీర్వచనం చేయాలి, పునర్దర్శన ప్రాప్తిరస్తు అని. వాళ్ళు అనకపోయినా మనం ఒకటి అడగాలి. ఏది అడగాలంటే, మీరు మిగిలిన కోరికలన్నీ అడిగినా అడగకపోయినా దేవతలు కటాక్షిస్తారు. మనసా మనమడగవలసింది, స్వామి నాకు పునర్దర్శనాన్ని కటాక్షించు అని అడగాలి. ఒకపరికొకపరి మీరు ఆ క్షేత్రముల చుట్టూ తిరగగలిగినటువంటి సమర్థత మీకుంటే, ఆయుర్దాయం ఉంటే, ఆరోగ్యం ఉంటే, ఐశ్వర్యం ఉంటే మీ కుటుంబం రక్షింపబడుతూనే ఉంటుంది. అందుకని ఎక్కడికి వెళ్ళినా నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను అంటూ ఉండాలి. అదేం కొంతమంది అయ్యో మొక్కు అయిపోతుందేమోనండి, మొక్కు కాదు, ఈశ్వరుణ్ణి అడగాలి. స్వామి పునర్దర్శనం మళ్ళీ చేసుకునే అదృష్టాన్ని నువ్వు నాకు కటాక్షించు అంటూ ఉండాలి. అందుకు సంతోషిస్తారు. వెళ్ళిపోతున్నవాడు ఏదో చాలా నానా కష్టాలు పడి మన ఇంటికి వచ్చినవాడు వెళ్ళిపోయేటప్పుడు చెల్లాయి మళ్ళీ వస్తానమ్మా వచ్చే వారం కనపడతానంటే సంతోషంగా ఉంటుంది. కానీ బా ఏటమ్మా ఇల్లు ఇంత దూరంలో కట్టుకున్నారు, సత్యాన్ని రావడానికి అంటే అన్నయ్య గారు మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు రండి అంటే, అబ్బో ఎక్కడ రాగలమమ్మా మీ ఇంటికి అన్నాడు అనుకో, ఆవిడ మనస్సు ఖేదపడింది అనుకో, ఏమో నువ్వు మళ్ళీ వస్తావు రావు. అందుకని ఆ మాట అననుకూడదు, విననుకూడదు. అందుకని నీ నోటి వెంట ఎప్పుడూ ఓ మంచి మాటే రావాలి. ఏది అమ్మా నాకు మళ్ళీ పునర్దర్శనాన్ని కటాక్షించమ్మా అంటూ ఉండాలి ఏ క్షేత్రానికి వెళ్ళినా. అందుకని నాకు పునర్దర్శనాన్ని అన్నాడు. రాముడు నేర్పాడు మనకి జీవితంలో ఎలా బతకాలో. ఒక ఊరు విడిచిపెట్టి మన ఊరు నుంచి ఇంకో ఊరు వెడుతుంటే, మన ఊరు దాటిపోతుంటే, విశాఖపట్నమో విజయవాడో బయలుదేరామనుకోండి, 2 వైపులు ఏదో ఓవైపేగా ఎడతాం, ఇటు ఎడితే ఇది సముద్రం తప్ప. అందుకని వెడుతున్నప్పుడు కాకినాడ పొలిమేర దాటుతున్నాం అనేటప్పటికీ నిజానికి మనం చెప్పులిప్పి కారులో ఉన్నా, బస్సులో ఉన్నా, రైల్లో ఉన్నా ఓసారి వెనక్కి తిరిగి బాలాత్రిపుర సుందరి అమ్మవారికో, నూకాలమ్మ తల్లికో, మీరు ఏ దేవత అనుకుంటే ఆ దేవతకి మేము నమస్కారం చేయమండి అని చెప్పి లేనిపోని గొడవలు పెట్టుకోక్కర్లేదు. ఎవరికి చేస్తే వాళ్ళు పురానికి అధిష్టాన దేవతగా మనసులో భావించుకుని ఒక నమస్కారం చేసి వెళ్ళడం ఉత్తమ సాంప్రదాయం. వాళ్ళ అనుగ్రహంతో మళ్ళీ తిరిగి వస్తాం ఏ కష్టాలు లేకుండా. అందుకని ఒక నమస్కారం చేసి మహానుభావుడు రామచంద్రమూర్తి బయలుదేరి ఆ కోసల రాజ్యపు సరిహద్దులు దాటిపోయారు. దాటిపోయిన తరువాత గంగానదీ తీరాన్ని చేరుకున్నారు. ఆ గంగానదీ తీరంలో బ్రహ్మాండమైనటువంటి వేగంతో గంగ ప్రవహిస్తోంది. ఆ చప్పుడు విన్నారు, సంతోషించారు. ఆ సుమంత్రుడు రథం మీద తీసుకొచ్చిన తరువాత ఒక ఇంగుదీ వృక్షము యొక్క నీడలో కూర్చున్నారు. అంటే గార చెట్టు, ఆ గార చెట్టు యొక్క నీడలో కూర్చున్నారు. గార చెట్టు బెరడు అరగతీసి ముద్ద కట్టుకు తింటూ ఉంటారు ఏమీ లేనటువంటి వాళ్ళు. ఆ గార చెట్టు నీడలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత గుహుడికి తెలిసింది రాముడు వచ్చాడని. ఎంత సంతోషపడిపోయాడో. గుహుడంటే ఏమిటో తెలుసా అండి? గుహుడి గురించి రకరకాలైనటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి. గుహుడు యజ్ఞయాగాదులు చేసేవాడని, కానీ ఆయనది శృంగిబేరపురము అని చెప్పి మనకి రామాయణంలో రాశారు. శృంగిబేరపురము అంటే యథార్థం మనకు అర్థం ఏమిటంటే, ఆయన ఎంత పాశవిక వృత్తితో ఉండేటటువంటి వాడంటే, జింకలు లేళ్ళు మొదలైనటువంటి వాటిని వేటాడడంతో పాటుగా దారి దొంగతనాలు కూడా చేసేవాడు అని. కానీ వేటాడడంతో పాటుగా జింకలు మొదలైన వాటి బొమ్మలు పెట్టేవట. అవి జింకలే అనుకుని జింకలు వస్తే ఆ జింకల్ని పట్టుకు చంపేవాడు. చంపి
పరపీడనమే తన యొక్క పోషణంగా తీసుకుని జీవించినటువంటి ప్రవృత్తి కలిగినటువంటి గుహుడికి ఉన్న గొప్ప లక్షణం రాముడంటే పరమభక్తి. ఆ ఒక్క లక్షణాన్ని అడ్డు పెట్టుకుని రామచంద్రమూర్తి గుహుణ్ణి ఉద్ధరించేశారు. నువ్వు ఎంత పాశవిక ప్రవృత్తిలో ఉన్నవాడివైనా ఒక్కసారి రామనామం చాలు రక్షించేస్తుంది, రామకథ చాలు నిన్ను ఉద్ధరించేస్తుంది. ఎన్ని కోట్ల జన్మల పుణ్యమో రామకథ వినడం అంటే. అందుకని ఆ గుహుడు అంటాడు, పరుగు పరుగున వచ్చి రాముణ్ణి గట్టిగా కౌగిలించుకున్నట్ట ఇంగుదీ వృక్షం కింద కూర్చుని ఏడుస్తున్నాడు రాముడంతటి వాడు. అయ్యో మా నాన్నగారు ఎలా ఉన్నారో, మా అమ్మ ఎలా ఉందో అని. తమార్త సంపరిష్యద్య గుహో రాఘవమబ్రవీత్ యథాయోధ్యా తదేయంతే రామకిం కరవాణితే. రామ, ఇది శృంగిబేరపురం అని నువ్వు అనుకోకు, ఇది కూడా అయోధ్యే, ఇది నీ రాజ్యం, ఈ రాజ్యం కొత్తది అని అనుకోకు. మనం స్వతంత్రంగా అవతలవారు భావించాలి అంటే ఒక్క మాట అంటే సరిపోతుంది. అవతల వారిని బట్టి వారికి మీ పట్ల ఉన్న ఆప్యాయత ప్రకటించాలంటే ఏమంటాం? అయ్యో అదేమిటమ్మా, ఈ ఇల్లు ఇంకొకరిదని అనుకోకండి, ఇల్లు మీ ఇల్లేనమ్మా. అందుకే ఆడపిల్ల వస్తే నోరారా ఇంటి యజమాని నోటి వెంట ఒక మాట రావాలి, అమ్మా ఇది నీ పుట్టిల్లమ్మా అనాలి. ఆ వచ్చినటువంటి చెల్లెలి వరస వాళ్ళు కూడా అలా సంతోషించాలి. వచ్చిన చెల్లెలి వరస స్త్రీ మా అన్నయ్య గారు నిజంగా అన్నయ్యలా ఎలా మాట్లాడతాడో అని సంతోషించి వెళ్ళింది అనుకోండి, ఒక ఆడపిల్ల అలా సంతోషించి వెడితే దేవతలందరూ సంతోషిస్తారు. అందుకని ఇంటికి వస్తే మాట ఎలా మాట్లాడాలో నేర్పింది మనకి శాస్త్రం. అందుకని ఇది నీ రాజ్యమే అనుకో, ఇదే అయోధ్య అనుకో, రామా సంతోషంగా ఉండు. స్వాగతంతే మహాభాగో తవేయమఖిలామహి వయం ప్రేష్యా భవాన్ భర్త సాధురాజ్యం ప్రసాదిన భక్ష్యం భోజ్యం చ పేయం చ లేహ్యం చేదముపస్థితం శయనాని చ ముఖ్యాని వజినం ఖదనం చ తే గుహమేవం బ్రువాణంతో రఘవ ప్రత్యువాచ అర్చితాశ్చైవ హృష్టాశ్చ భవతా సర్వదా వయం పద్భ్యామభిగమాశ్చైవ స్నేహ సందర్శనేన చ. రామ, భక్ష్యములు భోజ్యములు లేహ్యములు ఇవన్నీ సిద్ధం చేశాను, అన్నరాసులు పట్టుకుని వచ్చాను. ఒకరి ఇంటికి వెడితే వాళ్ళు సంతోషంగా మనకి ఏదైనా ఇచ్చారనుకోండి, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క దుర్గుణం ఉంటుంది. ఒక్కొక్కరిని మీరు చూడండి, ఎవరికైనా ఇంటికి వచ్చినప్పుడు అమ్మ తాగండి అని ఒక కప్పు కాఫీ ఇస్తే నేను కాఫీ తాగనంటే, ఆల్ రైట్ మీరు కాఫీ తాగరు, కొద్దిగా పాలు తీసుకోండి అమ్మా అన్నాం అనుకోండి, నేను తాగను అంటారు. ఆల్ రైట్ పోనీ పాలు తాగరు, ద్రాక్ష పండు తినండి అమ్మా అన్నాను, నేను తినను. అది పద్ధతి కాదు, అలా ఉండకూడదు. ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు మర్యాద. ఏది మర్యాద? నిజంగా నువ్వు తినలేకపోతే నీ కుడి చెయ్యి దాని మీద వేసి, నిజంగా ఇవాళ తినలేని పరిస్థితి అండి మరోలా అనుకోకండి, నువ్వు లేచి వచ్చి ఆ పళ్ళాన్ని లోపల పెట్టి వెళ్ళాలి తప్ప పెట్టినప్పుడు నేను తినను నేను తినను నేను తినను అని అనకూడదు. అవతల వారి యొక్క ప్రీతిని నీకు ఒక పదార్థ రూపంలో ఆవిష్కరిస్తారు తినమని, దాన్ని అంత నిరసన భావంతో మాట్లాడకూడదు. ఇవాళ మనకు ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏమిటంటే, మిగిలినవి కబుర్లు ఎన్నైనా కావాలి, ఒకరు పెట్టినటువంటి ఆప్యాయతతో పెట్టిన పదార్థాన్ని స్వీకరించకపోతే అవతల హృదయం ఎంత క్షోభపడుతుందో అర్థం చేసుకోరు. ఇది సంస్కారానికి సంబంధించిన విషయం, ఇది నేర్చుకోవాలి. అందుచేత ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి రాముడు. గుహ పరిగెత్తుకొస్తూ అన్నపు మూటలు పట్టుకు పరిగెత్తుకొచ్చాడు, రామా తినవయ్యా అని. అంటే రాముడు అన్నాడు, ఇవన్నీ నేను తినకూడదయ్యా, నేను ప్రస్తుతం ఒక తాపసిగా జీవిస్తున్నాను, మా అమ్మకి మాట ఇచ్చి వచ్చాను, అందుకని నువ్వు ప్రభువువి, నేను తాపసిగా బతుకుతున్నవాణ్ణి, ఇవాళ నువ్వు ఇచ్చిన హంసతూలికా తల్పాల మీద నేను పడుకోకూడదు గుహ, ఇటువంటి మధురాన్నాలు నేను తినకూడదు, ఇవాళ రాత్రి నేను ఆచమనం చేసి నీళ్లు తాగి పడుకుంటాను, నువ్వు నేను వచ్చానని ఇంత ప్రేమగా నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకొని కన్నుల నీళ్లు పెట్టుకొని, రామా అయోధ్యకి దీనికి తేడా ఏమిటి, ఇది అయోధ్యే నీ రాజ్యమే రామా అన్నావే, ఆ మాటతో నాకు పూజ అంతా చేసేసావు. చూడండి, ఇది రాముడు చూసేది. మీరు చేసే పూజ కాదు రాముడు చూసేది, మీరు మనస్సుతో ఎలా ప్రేమిస్తారు, మీరు మాట్లాడే మాట అవతల వారికి తృప్తినిస్తుంది, మీ ప్రవర్తన అవతల వారికి తృప్తినిస్తుంది. ఎంత జాగ్రత్తగా మాట్లాడాడో చూడండి. మా తండ్రి గారైన దశరథ మహారాజు గారికి గుర్రాలంటే చాలా ప్రీతి, అవి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి అలిసిపోయాయి, వాటికి కావలసినంత గడ్డి మొదలైన దానాన్ని ఇవ్వయా గుహ అన్నారు.
అంటే ఆయన గడ్డి వేశాడు, అవి తిన్నాయి, నేల మీద పడుకున్నాయి, పొర్లేయి, సుమంతుడు తెచ్చాడు, నీళ్లు పోశాడు, కడిగాడు, సేద తీరాయి. మరునాడు ఉదయం బయలుదేరు, గంగానది దాటుతానన్నారు. గుహుడు తీసుకొచ్చాడు, పెద్ద పడవ నిర్మించాడు, లక్ష్మణుణ్ణి పిలిచారు. రామచంద్రమూర్తి, లక్ష్మణ సీతమ్మని చెయ్యి పట్టుకుని లోపలికి ఎక్కించు అన్నారు. నీకు ఇక్కడ నిజాయితీ ఉన్నప్పుడు లక్ష్మణుడు సీత చెయ్యట్టుకున్నాడా? వీటి గురించి బెంగేం లేదు. ఒక తల్లి స్నానం చేస్తూ ఉంటుంది, పిల్లవాడు స్కూల్ నుంచి లోపలికి వచ్చి ఎల్కేజీయో యూకేజీయో చదువుకుంటున్నటువంటి పిల్లవాడు అక్కడ ఉంటాడు. ఉండి వాడేవో బొమ్మలు వేసుకుంటూ ఉంటాడు. అమ్మ బాత్రూంలోంచి బయటికి వచ్చి ఒళ్ళు తుడుచుకుంటుంటుంది. పిల్లాడు ఒళ్ళు తుడుచుకుంటున్న అమ్మ దగ్గరికి వచ్చి నిలబడి, అమ్మ రేపు స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు కొత్త పెన్సిల్ కొట్టావా అని మాట్లాడుతుంటాడు. అప్పుడు కొడుకు పురుష శరీరంతో పుంస్త్వంతో స్త్రీగా అమ్మని చూస్తాడా? చూడడు. ఆ పసితనానికి ఏం తెలుసు అంటే అమ్మతనం ఒక్కటే తెలుసు. అమ్మలోని స్త్రీత్వం తెలియని పసివాడి హృదయం ఎటువంటిదో సీతమ్మ తల్లి చెయ్యి పట్టుకొని పడవెక్కించిన లక్ష్మణుని యొక్క హృదయం అటువంటిది. ఇది చెప్పడానికి ఏ వికారం లేనటువంటి స్థితిలో నిత్య కైంకర్యాభిలాషి. అందుకని ఇదిరా లక్ష్మణుడి యొక్క కైంకర్యం అంటే ఇది తెలుసు కనుక లక్ష్మణ సీతమ్మ చెయ్యి పట్టుకుని పడవెక్కించు అన్నాడు రాముడు. చెయ్యి పట్టుకుని లక్ష్మణుడు పడవెక్కించాడు సీతమ్మని. ఆ తెచ్చుకున్నటువంటివి వశిష్ఠ మహర్షి పూజామందిరంలో పెట్టి పూజించారు. వరుణుడిచ్చినటువంటి ఆ అక్షయబాణ తూణీరాల్ని, ధనస్సుని, వాటిని లక్ష్మణుడు వెళ్ళి తీసుకొచ్చాడు. వాటిని అవన్నీ మొలకి కట్టుకున్నారు, భుజాలకి తగిలించుకున్నారు, ఆ పడవెక్కారు. రామాయణంలో ఎక్కడా రామాని పాదం తగిలితే ఏదో ఒక నారి ఆడది అయిపోయినాదంట, నా పడవెక్కితే ఏమైపోతుందో అందుకుని నీ కాళ్ళు కడుగుతానన్నాడు గుహుడని వాల్మీకి మహర్షి ఎక్కడా రాయలేదు. అందుకని పడవ ఎక్కించాడు. ఎక్కించిన తర్వాత సుమంత్రుడు ఏడుస్తూ నిలబడ్డాడు. మహానుభావా, నువ్వు గంగ దాటి వెళ్ళిపోతున్నావు, నేనేం చెయ్యాలని అడిగాడు. అడిగితే రాముడు అన్నాడు, నువ్వు తిరిగి వెళ్ళిపోయి దశరథ మహారాజు గారికి కనపడు, మా తండ్రి గారికి నమస్కరించానని చెప్పు, కౌసల్యని సర్వకాలములయందు దశరథుణ్ణి సేవించమని చెప్పు, నాకు కైకమ్మకి, సుమిత్రకి, కౌసల్యకి తేడా లేదు, ముగ్గురు తల్లులకి నమస్కరించానని చెప్పు, భరతుడికి నేను కుశలం అడిగానని చెప్పు, ఆ భరతుడు గొప్ప యోధుడు, సర్వకాలములయందు ధర్మము చేత కట్టుబడినవాడు, యవ్వరాజ్య పట్టాభిషేకం చేసిన తర్వాత వృద్ధుడైన చక్రవర్తిని మాత్రం ఏ ఒక్క కారణం చేత కూడా వారిని బాధ పెట్టవద్దని చెప్పు, తండ్రి మనస్సుకి అనుగుణంగా పరిపాలించమని చెప్పు అన్నాడు. అన్న తరువాత సుమంత్రుడు అన్నాడు, నిన్ను విడిచిపెట్టి రామా నేను వెళ్ళలేను, ఇన్నాళ్ళు నీ పరిపాలనలో ఉన్నాను, ఇప్పుడు దుష్టకైక పరిపాలన ప్రారంభమవుతోంది, నేను నీతో పాటు వచ్చేస్తాను రామా, నన్ను తీసుకెళ్ళు, క్రూర మృగాలు వస్తుంటే రథం మీద నిలబడి వాటితో నేను ఎదుర్కొంటాను, నేను కూడా వచ్చి నీకు సేవ చేస్తానన్నాడు. రాముడు అన్నాడు, నువ్వు నాతో వచ్చేస్తే కైకమ్మకు అనుమానం వస్తుంది. రాముడు అరణ్యవాసం చేయకుండా మంచి రథమోటి దొరికింది, తోలేవాడోడు దొరికాడు, పెట్రోల్ అక్కర్లేదు కదా అని ఇంకా సీతమ్మని లక్ష్మణుణ్ణి ఎక్కించుకొని విహారాలు తిరుగుతున్నాళ్ళ ఉందనుకుంటుంది. అందుకని నువ్వు ఖాళీ రథంతో వెనక్కి వెళ్ళిపోవాలి, రాముడు గంగ దాటి అరణ్యంలోకి వెళ్ళిపోయాడని చెప్పాలి, అందుకని నువ్వు బయలుదేరన్నాడు. ఈ మాట చెప్పగానే గుర్రాల్ని పట్టుకుని బయలుదేరట్టే. ఆ గుర్రాలు కదలడం మానేసి కందంలంబుట నీరు కారుస్తూ ఎంత తోలినా కదలడం మానేసి ఎగిరిగిరి పడ్డాయిట. వాటికి రాముడి యందున్న ప్రీతి అటువంటిది. ఆఖరికి ఆ రథం బయలుదేరింది. రాముడు గంగానదిని దాటాడు. గంగానదిని దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత అటుగా నడిచి వెడుతుంటే ప్రయాగ కనపడింది. అక్కడే పర్ణశాలలోంచి పొగొస్తోంది. ఇక్కడ ఏదో ఆశ్రమం ఉంది, వెడదాన్ని రమ్మన్నారు. అది భారద్వాజాశ్రమం. అక్కడ మహానుభావుడు భారద్వాజుడు ఉన్నాడు, వేదములు చదువుకున్నవాడు, చుట్టూ శిష్యులందరూ పరివేష్టితులై ఉన్నారు. ముందు రాముడు వెళ్ళి నమస్కరించాడు, నేను దశరథ కుమారుణ్ణి, తమ్ముడైన లక్ష్మణుడు భార్య సీతమ్మతో కలిసి వచ్చాను మహానుభావ అంటే భారద్వాజుడు త్రికాలవేది, ఎవరి మనస్సులో ఏదుందో కనిపెట్టగలిగినవాడు. పిలిచి ఈ రాత్రి ఇక్కడ ఉండమని తేనె, కందమూలములు, ఫలములు మొదలైనవి రాముడికి ఇచ్చారు. ముగ్గురు తిని సంతోషంగా అక్కడ పడుకున్నారు. మరునాడు భారద్వాజుడు అన్నాడు, నువ్వు 14 సంవత్సరములు మా ఆశ్రమంలోనే ఉండు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అంటే రాముడు అన్నాడు, ఈ మీ ఆశ్రమం మా రాజ్యానికి దగ్గరలో ఉంది, నేనున్నానని తెలిస్తే జానపదులు అందరూ వచ్చేస్తారు, మా దర్శనం చేసుకుంటూ ఉంటారు, దీనివల్ల కైకమ్మకి ఇబ్బందిగా ఉంటుంది, నేను ఇక్కడ దగ్గరలోనే ఉండిపోయానని, అందుకు నీ నిర్జనమై ఎవ్వరూ లేని చోటుకి వెళ్ళిపోతాను, కానీ
ఏ క్రూర మృగముల వల్ల రాక్షసుల వల్ల ప్రమాదం లేకుండా భయం అనేటటువంటి మాటకి అలవాటు లేని సీతమ్మ సంతోషంగా తిరగడానికి అవకాశం ఉన్న ఒక యోగ్యమైన ప్రదేశాన్ని నిర్ణయించి భారద్వాజ మహర్షి మీరు చెప్తే అక్కడ పర్ణశాల నిర్మించుకుంటానన్నాడు. అంటే ఆయన అన్నారు, మహానుభావుడు ఇక్కడి నుంచి బయలుదేరండి. యమునా నది తీవ్రమైన వేగంతో వెడుతూ ఉంటుంది. అదే త్రివేణి సంగమం దాటిపోయిన తర్వాత పాయ యమున వెడుతుంటుంది. ఆ యమునని కర్రలతో కట్టినటువంటి పడవ మీద మీ ఇద్దరు జాగ్రత్తగా నడిపి దాటండి. ఆ యమున దాటిపోయిన తరువాత కొంచెం ముందుకు వెడితే మీకు అక్కడ ఒక గొప్ప మర్రి చెట్టు ఒకటి కనపడుతుంది. ఆ మర్రి చెట్టు చాలా గొప్ప మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు కింద మీరు కూర్చోండి. కూర్చున్న తరువాత దానికి నమస్కారం చెయ్యండి. ఎందుచేత అంటే అక్కడ చాలామంది కూర్చుని దేవతలందరూ కూడా అక్కడ నమస్కారం చేస్తుంటారు, ఆ చెట్టుని సేవిస్తూ ఉంటారు. అది దాటి కొంచెం ముందుకు వెడితే నీలము అనబడేటటువంటి వనం కనపడుతుంది. అక్కడ మోదుకు చెట్లు, రేగు చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇసుక మెత్తగా ఉంటుంది. అది దాటి వెడుతుంటే ఎక్కడ చూసినా నీళ్లు ఉంటాయి, చెట్లన్నీ ఉంటాయి. చిత్రకూట పర్వత శిఖరాలు కనపడుతుంటాయి. చిత్రకూట పర్వత శిఖరాలు ఎంత దూరం కనపడతాయో అంత దూరం మనిషి మనస్సులో పాపపుటాలోచనలు రావు. అందుకని మీరందరూ చిత్రకూట పర్వతాన్ని చేరుకోండి. అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి పక్కన మీకు అనువైనటువంటి స్థలంలో ఆశ్రమాన్ని నిర్మించుకోండి. అక్కడ ఏనుగులు తిరుగుతుంటాయి, కొండముచ్చులు, కోతులు తిరుగుతుంటాయి, బంగారు చుక్కలు కలిగినటువంటి జింకలు తిరుగుతుంటాయి. మీకు కావలసిన ఆహారం దొరుకుతుంది, కందమూలాలు దొరుకుతూ ఉంటాయి, స్వచ్ఛమైనటువంటి జలాలు ప్రవహిస్తుంటాయి. సీతమ్మకి చాలా సంతోషంగా ఉంటుంది. ఆ వనాల్లో, ఉపవనాల్లో మీరు తిరగండి. నేను చాలా మాటలకి వెళ్ళాను. ఆ అరణ్యంలో కార్చిచ్చు పుట్టదు. అందుకని రామా మీరు అక్కడ పర్ణశాల నిర్మించుకోండి అన్నారు. ఆ మాట విన్న తర్వాత బయలుదేరారు. ఆ రోజు రాత్రి ఒక చెట్టు కింద విడిది చేశారు. ఎండుటాగులన్నీ పోగు చేశారు. మహానుభావుడు రామలక్ష్మణులు ఇద్దరూ వెళ్ళి 3 మృగాల్ని, ఒక అడవి పందిని, ఓ జింకని, ఒక లేడిని సంహరించి తీసుకొచ్చారు. అగ్నిహోత్రాన్ని రగల్చారు. చీకటి పడకుండానే ఆ మృగం యొక్క మాంసాన్ని కాల్చుకున్నారు. అదేమిటండి, రాముడు దేవుడు కదా అనకండి. రాముడు నరుడిగా చదివితేనే రామాయణం. అందుకని ఆ మృగాల యొక్క మాంసం కాల్చారు, పచనం చేసుకున్నారు. ముగ్గురు ఆ మాంసం తిన్నారు. ఆ ఎండుటాకుల మీద పడుకున్నారు. పడుకున్న తర్వాత రాముడు లక్ష్మణుణ్ణి పిలిచాడు. పిలిచి ఒక పరీక్ష పెట్టాడు. తనంత తాను వచ్చినవాడు. ఏమో ఎందుకు వచ్చింది అరణ్యం అనిపిస్తోందేమో లక్ష్మణుడికి అనుకున్నాడు. వెళ్ళిపోమ్మంటే బాగుండు, వెళ్ళిపోదాం, ఏమిట్రా బాబీ అడవి ఇలా ఉంది అనుకుంటున్నాడేమో. ఇంత నిర్జనమైన వనాన్ని చూసి, లక్ష్మణ నువ్వు ముందు నడు, మధ్యలో సీతమ్మ నడుస్తుంది, వెనక నేను నడుస్తానన్నాడు. అని ఇంతసేపు నడిచేటప్పటికి కొంచెం బెంగగా ఉందేమో చూద్దామని పిలిచి అన్నాడు, నాకు ఆలోచన వచ్చిందయ్యా. భరతుడు యవరాజ్య పట్టాభిషేకం చేసుకున్న తర్వాత కౌసల్యా సుమిత్రల్ని నిగ్రహిస్తాడు, బంధిస్తాడు. వృద్ధుడైపోయాడు దశరథుడు, కామవ్యామోహానికి లొంగిపోయాడు. ఎవరు రక్షిస్తారు కౌసల్యా సుమిత్రల్ని? అందుకని లక్ష్మణ రేపు ఉదయం బయలుదేరి నువ్వు అయోధ్య వెళ్ళిపో అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అన్నయ్య తప్పకుండా వెళ్ళిపోతాను, కానీ ఈ మాట నాకు చెప్తున్నావు కదా, ఈ మాట సీతమ్మ తల్లిని, అప్పటికి సీతమ్మ తల్లి నిద్రపోతోంది ఆకుల మీద. నిద్రపోతున్న సీతమ్మ తల్లిని కూడా పిలిచి చెప్పమే అన్నయ్య. నచ సీతాస్త్వయాహీనా నచాహమపి రాఘవ ముహూర్తమపి జీవావో జలన్మధ్యా వివాధృతౌ. అన్నయ్య, సీతమ్మ తల్లి నిన్ను విడిచిపెట్టి ఉండలేదు కనుక, ఆ విషయం నీకు తెలుసు కనుక సీతమ్మని వెనక్కెళ్ళి కౌసల్యా సుమిత్రా దశరథుల శుశ్రూష చెయ్యమని నువ్వు ఆజ్ఞాపించవు. నన్నెందుకు వెళ్ళిపోమ్మంటున్నావో తెలుసా? నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళిపోయి ఉండగలనని నువ్వు అనుకుంటున్నావు. అన్నయ్య నేను వెళ్ళిపోతాను, కానీ ఎలా వెళ్తానో తిడతా. నచ సీతా త్వయాహీనా నచాహమపి రాఘవ ముహూర్తమపి జీవావో జలన్మధ్యా వివాధృతౌ. నీటిలో తిరిగేటటువంటి చేపని చేతితో పట్టుకుని పైకి తీసి ఒడ్డున పారేస్తే తన ఒంటికి తడి ఉన్నంతసేపు మాత్రమే ప్రాణములను నిలబెట్టుకుని ఆ ఇసుక మీద పైకి కిందకి పైకి కిందకి ఎగిరెగిరి పడి ఒంటి తడి ఆరిపోతుంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ప్రాణములు విడిచిపెట్టేస్తూ ఆఖరి తడి ఆరిపోగానే గుడ్లు తేలేసేసి కింద పడిపోయినటువంటి చేపలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ నిన్ను చూస్తుంటే ఎంతసేపు నువ్వు లీలామాత్రంగా కనపడతావో అంతసేపు మాత్రమే ప్రాణములతో ఉండి ఇంకా నువ్వు కనపడ్డం మానేయగానే ప్రాణములు వదిలిపెట్టేస్తానన్నయ్యా, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను అని చెప్పుకున్నాడు. రాముడు అన్నాడు, 14 సంవత్సరములలో ఇంకొక్కసారి కూడా నిన్ను ఈ మాట అన్నావు. లక్ష్మణ నువ్వు నాతోనే ఉండు అన్నాడు. ఇంత పరిశీలన చేస్తాడు రామచంద్ర ప్రభు.
అన్న తరువాత మరునాడు ఉదయం సంతోషంగా బయలుదేరారు. బయలుదేరి అక్కడి నుంచి ఆ భారద్వాజ మహర్షి ఎలా చెప్పారో అలా చిత్రకూట పర్వతాన్ని చేరుకుని లక్ష్మణుడు చక్కటి పర్ణశాల నిర్మించాడు. రామచంద్రమూర్తికి తెలియనటువంటి మంత్రాలు లేవు, వాస్తుహోమం చేశాడు. చాలామంది ఇవాళ రేపు గృహప్రవేశాలు వాస్తుహోమాలు ఎందుకండి, పైన షామియానా వేసేసి టిఫిను భోజనాలు పెట్టేసి వెళ్ళిపోతే చాలనుకుంటున్నారు. వాస్తుహోమం ఎందుకు చేస్తారో తెలుసా అండి? రామాయణంలో చెప్పారు. ఆ ఇంటిలోకి వెళ్ళిన వాడు దీర్ఘకాలం జీవించాలనుకుంటే వాస్తుహోమం చెయ్యాలి. వాస్తుహోమం చెయ్యకుండా గృహప్రవేశం చేస్తే అల్పాయుర్దాయవంతుడవుతాడు, ప్రమాదాలు వస్తాయి. అందుకని వాస్తుహోమం చెయ్యాలని అగ్నిహోత్రాన్ని వ్రేల్చి మంచి మృగాన్ని పట్టుకుని సంహరించి దాని మాంసాన్ని పచనం చేసి అగ్నిహోత్రంలో వ్రేల్చి హోమం పూర్తి చేసి గదులన్నీ అలంకారం చేసి అందులోకి గృహప్రవేశం చేశారు. వాల్మీకి మహర్షి ఆశ్రమాన్ని సందర్శించారు. వాల్మీకి సంతోషించారు. అంత ఆనందంగా గడిచిపోతోంది. సుమంత్రుడు అయోధ్యకి తిరిగి వచ్చాడు. పాపం దశరథుడు తెలివి తప్పిపోతూ ఏడుస్తూ రాముణ్ణి అడిగాడు. రామా, దశరథ రాముడు ఎలా ఉన్నాడని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, ఏమయ్యా నీకు నమస్కారం చెప్పమన్నాడు, కౌసల్యని జాగ్రత్తగా శుశ్రూష చేయమన్నాడు, సుమిత్రా కైకాదుల యందు కూడా తనకు ఎటువంటి భేదభావం లేదు నమస్కరించానని చెప్పమన్నాడు, భరతుణ్ణి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకుని వృద్ధుడైనటువంటి చక్రవర్తిని ఇబ్బంది పెట్టకుండా పరిపాలించమని చెప్పాడు, ఆ భరతుణ్ణి కుశలం అడిగానని చెప్పమన్నాడు, నీ రాముడు సుగుణాభిరాముడయ్యా, తామర పువ్వుల వంటి కందుల వెంట నీరు కారుస్తూ నీకు నమస్కరించాడయ్యా అన్నారు. అంటే దశరథ మహారాజు గారు అన్నారు, లక్ష్మణుడు ఏమన్నాడు అన్నారు. అంటే ఆయన అన్నాడు, లక్ష్మణుడు పడవెక్కుతూ మా తండ్రి కామమునకు లొంగిపోయాడు, యవ్వనంలో ఉన్న కైకమ్మ కావలసి వచ్చింది, సకల సుగుణాభిరాముడైనటువంటి రాముణ్ణి రాజ్యంలోంచి బయటికి పంపించాడు, అటువంటి వాణ్ణి తండ్రిగా నేను అంగీకరించట్లేదు, ఇక నుంచి దశరథుడు నాకు తండ్రి కాడు. ఈ మాట నేను చెప్పానని దశరథ మహారాజు గారికి చెప్పండి వెళ్ళినప్పుడు. అహం తావన్మహారాజే పితృత్వం నోపలక్షయే భ్రాతా బంధుశ్చ భర్తాచ పితాచ మమ రాఘవ. నాకు తల్లి కాని, తండ్రి కాని, గురువు కాని, దైవం కాని, అన్న కాని, తమ్ముడు కాని ఎవరైనా నాకు రాముడి. నాకు దశరథ మహారాజు గారికి సంబంధం లేదు. నేను తండ్రిత్వాన్ని దశరథ మహారాజులో గుర్తించడం మానేశానని చెప్పు అన్నాడు. లక్ష్మణుడికి ఎప్పుడూ కోపమే, ఎప్పుడు రాముడికి అపకారం జరిగిందనుకుంటే అని చెప్పాడయ్యా అన్నాడు. సీతమ్మ ఏం చెప్పిందయ్యా అని అడిగాడు. సీతమ్మ ఏం చెప్పిందో చెప్తే తట్టుకోలేడని సీతమ్మ కూడా బాధపడింది. కానీ ఆ మాట చెప్తే దశరథ మహారాజు గారు తట్టుకోలేరని అప్పటికే ఈ మాటలు వింటూ శిరస్సు వాల్చేశాడు. వాల్చేసి నిస్త్రాణం వచ్చేసి కట్టేసిన ఏనుగు గుర్రు గుర్రుమన్నట్టు గుర్రుమంటున్నాడు. అంటే ఏమిటి, ఇంకా ప్రాణములు కూడా శోషించిపోతున్నాయి దశరథుడికి, బెంగ పెట్టేసుకున్నాడు. అందుకు నా మాట చెప్పకూడదని నీ కోడలు సీతమ్మ పడవెక్కుతూ కన్నుల వెంట నీరు కారుస్తూ ఒక్కసారి రాముడి వంక నా వంక చూసి నమస్కరించి పడవెక్కి వెళ్ళిపోయిందయా అన్నాడు. సీతమ్మ అలా చూడ్డంలో నేను అన్న మాటలు మా మామగారితో అనకుసుమా అని చెప్పినట్టు అనిపించింది సుమంత్రుడికి. అందుకని అనలేదు అసలు. అంటే బాధతో మరి సీతమ్మ మాత్రం ఏదో అనదా, ఎంత ఇబ్బంది వచ్చింది మా ఆయనకని, ఆ మాట మాత్రం ఇహ చెప్పలేదు. ఎంత అంటే కొడుకు మాట కన్నా కోడలి మాటకి దశరథ మహారాజు గారు అంత జాగ్రత్త పడతాడని తెలుసు. అందుకని అది చెప్పలేదు. చెప్పకుండా ఈ మాటలు చెప్పి దశరథుడు చాలా పరివేదన చెందుతున్నాడని ఒక మాట చెప్పాడు. ఏమీ లేదయ్యా, మీ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అప్పటికే పాపం సుమిత్ర కొంత ఓదార్చింది వాళ్ళని. రాముడితో పాటు సీతమ్మ సంతోషంగా నడుస్తూ ఆ వనాల్ని ఉపవనాల్ని అన్నిటినీ చూస్తోంది. నీకు ఇంకొక విషయం చెప్పనా, సీతమ్మ అరణ్యంలో నడిచి వెడుతుంటే హంసలు కూడా ఆవిడ పక్కనే అటువైపు నుంచి నడుస్తూ సీతమ్మ నడక చూసి అలా నడవడం ప్రాక్టీస్ మొదలెట్టాయని చెప్పాడు నవ్వించడానికి. ఎందుకనిట, ఇన్నాళ్ళు మాకన్నా నడకలు నడిచే వాళ్ళు ఎవరైనా అలా పడుకునేవిట, మేము నడిస్తే అందరూ చూసి హంస నడక అంటారని. సీతమ్మ తల్లి అరణ్యంలోకి వచ్చాక నడకలు మానేసి హంసలన్నీ ఓ మూల పడుకున్నాయిట. మీరు నడవడం మానేశారంటే ఏం చెప్పుకోలేనులే, మాకన్నా అందంగా నడిచే ఆవిడ కొత్తగా ఒక ఆవిడ వచ్చింది అరణ్యంలోకి అన్నయిట అని సీతమ్మ అలా వెళ్ళిపోతుంటే దగ్గరికి వెళ్ళడం భయం వేసి అలా దూరంగా హంసలు కూడా ఆవిడ కాళ్ళ వంక చూస్తూ ఆవిళ్ళు అడుగులేస్తున్నాయిట. అలా నడిచిందయా సీతమ్మ అన్నారు. ఎందుకని సంతోషిస్తాడు దశరథ మహారాజు గారని. ఈ మాట చెప్పి సుమంత్రుడు లేచాడు. కౌసల్యంది, ఒక స్త్రీ ముగ్గురి చేత రక్షింపబడాలి, భర్త చేత రక్షింపబడాలి, కొడుకు చేత రక్షింపబడాలి, జ్ఞాతుల చేత రక్షింపబడాలి. భర్త వై కూడా నువ్వు నాకు రక్షణనివ్వలేదు,
కొడుకు చేత రక్షింపబడాలి, ఆ కొడుకు నా దగ్గర లేకుండా చేసేసావు. జ్ఞాతుల చేత రక్షింపబడాలి, నాకు జ్ఞాతి అన్న వాళ్ళు ఎవరు దగ్గరలో లేరు. అందుకని నువ్వు చేసిన దుశ్చేష్టితానికి దశరథ ఇవాళ నేను దిక్కుమాలిన చావు చచ్చిపోతున్నాను, నా కొడుకు గురించి విని నేను బతక. అందుకని నేను మరణించనన్నా మరణిస్తాను. సుమంత్రుడికి తెలుసు రాముడు ఎక్కడున్నాడు, నేను అడవిని పట్టి వెళ్ళిపోతాను తప్ప ఇక నేను నీ ముఖం చూడను, నేను నీ దగ్గర ఉండను. నువ్వు ఇంత దారుణమైన పని చేశావు, నా కొడుకుని అడవికి పంపించావు. నువ్వు చేసిన పనికి ఇవాళ కోసల రాజ్యం అంతా ఏడుస్తోంది, నువ్వు చెయ్యకూడని పని చేశావంది. ఈ మాట అనేటప్పటికీ దశరథ మహారాజు గారు అన్నారట, నేను దౌర్భాగ్యుడనే కౌసల్య, నేను ఎందుకు పనికిరాని వాణ్ణి, నేను దీనుణ్ణి, నేను ధర్మాత్ముణ్ణని కానీ, నేను ఒక్కనాడైనా సరిగ్గా పరిపాలించానని కానీ, మిమ్మల్ని చూశానని కానీ ఇంకా నేను అనను. కానీ ఎంత దీనుణ్ణైనా, ఎన్ని తప్పులు చేసిన వాణ్ణైనా, ఎంత దరిద్రుణ్ణైనా వృద్ధుణ్ణైపోయాను కదా, అందరూ పొడి చేస్తున్నారు కదా, కంటికి నిద్ర రావట్లేదు, నోటికి ముద్ద సహించట్లేదు, రాముడా కనపడడు, నన్ను ఓదార్చేవాళ్ళ లేరు, నేను ఎంత బెంగ పెట్టుకున్నానో కౌసల్య నీకేం తెలుసు, ఓదారుస్తావని కదా నీ మందిరానికి చేరుకున్నాను. పరమ సాత్వికమైన ప్రవర్తన కలిగిన నువ్వు కూడా నన్ను ఇలా పొడి చేస్తే నేను కూడా ఈ క్షణంలోనే ప్రాణాలు విడిచిపెట్టేస్తాను కౌసల్య, నువ్వైనా కనీసం ఇలా మాట్లాడడం మానవా, నీ కాళ్ళు పట్టుకుంటానని 2 చేతులతో నమస్కారం చేశాట. చేస్తే కౌసల్య పరుగు పరుగున వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చుని 2 చేతులు పట్టుకుని తల మీద పెట్టుకుని అంది, నైషాహి శాస్త్రీ భవతి శ్లాఘనీయేన ధీమత ఉభయోర్లోకయోర్వీర ప్రత్యాయ సంప్రపాద్యతే. మహాధర్మాత్ముడైనటువంటి భర్త ఒక భార్య దగ్గర ఇలా 2 చేతులు పెట్టి నిన్ను బతిమాలుకుంటున్నానే అన్నాడంటే ఆ స్త్రీ జీవితంలో అటువంటి దుర్దినం ఇంకా వేరొకటి ఉండదు. నువ్వు ఇలా అనకూడదు, నేను చూడకూడదు. పొరపాటున కొడుకు వెళ్ళిపోయాడన్న ఆక్రోశంలో ఇలా మాట్లాడాను, మహానుభావ నన్ను క్షమించని ఆయన కాళ్ళ మీద పడిపోయింది. సంతోషించాడు, పైకి లేవతీశాడు, తీసుకెళ్ళి పర్యంకం మీద పడుకోపెట్టింది. కలవరిస్తున్నాడు, కౌసల్య కౌసల్య ఒక్కసారి ఇలా రా అన్నాడు. కౌసల్య సుమిత్ర ఇద్దరూ వచ్చి పక్కన కూర్చున్నారు. నేను ఎందుకింత బాధపడుతున్నానో నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఒక మాట అన్నావు, పాలు తాగుతున్న దూడల్ని ఆవుల నుంచి వేరు చేశానన్నావు. పాలు తాగుతున్న పిల్లలకి తల్లుల యొక్క స్తన్యములు కత్తిపెట్టి నరికేసి ఉంటాను, అందుకే నేను ఇవాళ ఇంత బాధపడుతున్నానన్నావు కౌసల్య. నీది కాదు దోషం, నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది, నీకొక్క విషయం చెప్తాను జాగ్రత్తగా వినన్నాడు. కౌసల్య సుమిత్ర కూర్చునున్నారని అనుకుంటున్నాడు మహానుభావుడు. వాళ్ళు బాధలు ఇలాగే పరాకు మాటలు మాట్లాడుతున్నాడని వింటున్నారు. పాపం వాళ్ళ మనస్సు వినే స్థితిలో లేదు, కానీ ఆయన చెప్పుకుంటున్నాడు బాధతోటి. యవ్వనంలో ఉన్నప్పుడు వెళ్ళు తెలియని స్థితిలో ఉన్నాను, అప్పుడు మంచి వర్షాకాలం, మంచి వర్షం పడి అరణ్యమంతా నీరు నిలబడి ఉంది. సహజంగా యవ్వనంలో ఉన్నవాణ్ణి కాబట్టి నాలో రజోగుణం ప్రకోపించింది, వేటాడాలనిపించింది. బయలుదేరి వెళ్ళాను. ఆకాశమంతా నిర్మలమైంది, భూమంతా నీటితో నిండి ఉంది. ఎక్కడ చూసిన నెమళ్ల యొక్క క్రేంఖణములు వినపడుతున్నాయి, పక్షుల రెక్కలు తడిసిపోయి బరువై ఎగరలేక గూళ్లలో కూర్చున్నాయి. ఇప్పుడు క్రూర మృగాలు తప్పకుండా నీటికయ్య దగ్గరికి వస్తాయని ఆ రోజు రాత్రంతా ధనస్సుకి బాణాన్ని సంధించి కూర్చున్నాను. తెల్లవారే వరకు ఏ మృగము వచ్చినట్టు నాకు కనపడలేదు, కటిక చీకటి. తెల్లవారుతోందనగా బ్రాహ్మీ ముహూర్త సమయంలో సన్నని మూతి కలిగినటువంటి కూజాని నీటిలో ముంచినట్టు గుడగుడ గుడగుడ శబ్దం వినపడింది. ఏనుగు తొండం పెట్టి నీళ్లు తాగుతోంది అని గ్రహించాను. నాకు శబ్దవేధి విద్య తెలుసు, అందుకని శబ్దాన్ని బట్టి ఏనుగు యొక్క కుంభస్థలం మీద బాణప్రయోగం చెయ్యాలనుకున్నాను. అనుకుని శబ్దాన్ని బట్టి గురి చూసి చీకట్లో బాణప్రయోగం చేశాను. ఏనుగు యొక్క ఘీంకారం వినపడుతుందనుకున్నాను, కానీ ఏనుగు ఘీంకారం వినపడలేదు, ఒక మనుష్యుడి యొక్క ఆర్తనాదాలు వినపడ్డాయి. భయపడి పరిగెత్తాను. పరిగెత్తేసేటప్పటికీ నేను విడిచిపెట్టినటువంటి బాణం గుండెల్లో గుచ్చుకొని ఒక మునికుమారుడు ఆ నది ఒడ్డున పడి తన్నుకుంటున్నాడు. దగ్గరకు వెళ్ళి భయపడుతూ అడిగాను. అడిగితే ఆయన ఒక మాట అన్నాడు, రాజా నువ్వు బెంగ పెట్టుకోకు, నేను మునికుమారుణ్ణి, నేను కేవలం మునివృత్తిలో ఉన్నాను, తపస్సు చేసుకుంటున్నాను, తల్లిదండ్రుల్ని పోషిస్తున్నాను, వేదాధ్యయనం చేస్తున్నవాణ్ణి, ఇటువంటి నన్ను నిష్కారణంగా ఎందుకు బాణం పెట్టి కొట్టావని అడిగాడు. అడిగితే మహానుభావా నిన్ను కొట్టాలని నేను అనుకోలేదు,
నీటి తాగుతున్న చప్పుడికి ఏనుగనుకొని బాణాన్ని విడిచిపెట్టాను. నా దురదృష్టాన్ని నీకు తగిలింది అని భయపడుతూ నిలబడ్డాను శపిస్తాడని. ఆయన అన్నాడు, నీకు బ్రహ్మహత్యా దోషం లేదు. ఎందుచేత అంటే నా తండ్రి వైశ్యుడు, నా తల్లి శూద్ర స్త్రీ. వైశ్యుడికి శూద్ర స్త్రీకి నేను వర్ణసంకరమైన వారికి జన్మించాను కాబట్టి శపించే అధికారం నాకు లేదు. అందుకని నేను శాపం కూడా ఇవ్వను. నీకు బ్రహ్మహత్యా పాతకం కూడా లేదు. కానీ నా తల్లిదండ్రులు ఇద్దరు అంధులు, కళ్ళు కనపడవు, అరణ్యంలో కూర్చుని ఉన్నారు. రోజు నేను ఆ గ్రంథపఠనం చేస్తే అవి వింటూ ఉంటారు. నేనే ఆహారము నీళ్లు పట్టికెడతాను. మహాదాహంతో ఉన్నారు. నువ్వు ఈ నీళ్లు పట్టుకెళ్ళి నా తల్లిదండ్రులకు ఇయ్యి. ఈ బాణపు ములుకు నాలో ఉన్నంతసేపు ఈ బాధ ఆగట్లేదు. పక్షి కొట్టుకుంటున్నట్టు కొట్టుకుంటున్నాను. ఈ బాణం తీసేయమని అడిగాడు. తీసేస్తే పిల్లవాడు మరణిస్తాడు, తీయకపోతే రక్తం కారి కొట్టుకుంటున్నాడు. అతను బాధపడ్డం ఇష్టం లేక బాణం లాగేశాను. పిల్లవాడు వెంటనే మరణించాడు. ఆ నీటి కుండ పట్టుకొని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాను. నా పదఘట్టనాన్ని విన్నటువంటి తల్లిదండ్రులు, నాయనా కుమారా అందులం ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు? మీ అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుంది నాయనా. నువ్వు సంధ్యావందనం చేసుకుని వచ్చి రోజు నమస్కారం చేస్తే పొంగిపోతాం. మేము అంధులం, తినడానికి కూడా తెచ్చుకోలేము, మమ్మల్ని పోషిస్తున్నవాడివి, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావని అడిగాడు నా తండ్రి అని అడిగాడు ఆ మునికుమారుని తండ్రి. అడిగితే నేను ఉన్న మాట ఉన్నట్టు చెప్పాను. నా వల్ల పొరపాటు జరిగింది, మీ కుమారుణ్ణి నేనే సంహరించానని చెప్పాను. ఆయన క్రోధాన్ని చెందిన, నువ్వు బ్రహ్మహత్యా పాతకం మాత్రం నీకు లేదని ఆ కుమారుడి యొక్క కళేబరాన్ని చూపించమని అడిగాడు. చెయ్యి పట్టి తీసుకెళ్ళాను. వారిద్దరూ కుమారుడి శవం మీద పడి రోదించి ఏడ్చారు. ఏడ్చిన తర్వాత నా వంక తిరిగా ఆ ముని కుమారుని యొక్క తండ్రి ఒక మాట అన్నాడు. నేను ఎలా అయితే ఇప్పుడు ఈ పిల్లవాడి మీద పడి హా కుమారా అని పుత్రశోకంతో ప్రాణాలు విడిచిపెడుతున్నానో, నువ్వు కూడా హా కుమారా అంటూ పుత్రశోకంతో ప్రాణాలు విడిచిపెడతావు అని నన్ను శపించాడు. ఈలోగా దేవలోకంలోంచి ఇంద్రుడు వచ్చాడు. వచ్చి నువ్వు తల్లిదండ్రులకు చేసినటువంటి సేవకి నీకు స్వర్గం ఇస్తున్నానని ఆ మునికుమారుణ్ణి తన రథంలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాడు. వెళ్ళిపోయేటప్పుడు ఆ పిల్లవాడు తల్లిదండ్రులకు నమస్కరించి వెళ్ళిపోయాడు. అయినా సరే ఆ పిల్లవాడిని విడిచి ఉండలేక ఆ ఇద్దరు దంపతులు ప్రాణాలు విడిచిపెట్టారు. ఆనాడు నేను ఏమనుకున్నానో తెలుసా కౌసల్య? పోనీలే, శపిస్తే శపించాడు కానీ నాకు పిల్లలు ఉండకపోవడం అన్నది ఉండదన్నమాట, నాకు కొడుకులు ఉంటారు అని సంతోషించాను యవ్వనంలో. అప్పుడు తెలియదు కొడుకుని విడిచిపెట్టి హా కుమారా అంటూ మరణించడం ఎంత కష్టమో నాకు తెలియలేదు కౌసల్య. నేను చేసిన పాపం నన్ను వెంటాడింది. నా చెవులు వినపట్టలేదు, నా కళ్ళు కనపట్టలేదు, నా తగింద్రియం పనిచేయడం మానేస్తోంది, నాకు జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతోంది. నువ్వెవరో నేనెవరో ఏం తెలియట్లేదు, చిత్తం భ్రాంతమైపోతోంది. ఎవరో దూతలు వచ్చి పాశములు వేసి నా ప్రాణాల్ని ఉగ్గడించేస్తున్నారు. కౌసల్య, నాకు రాముణ్ణి చూసేటటువంటి అదృష్టం లేదు. ఈ వెళ్ళిపోతున్న సమయంలో రాముడు వచ్చి నన్నొక్కసారి గట్టిగా కౌగిలించుకుని నా చేతులు పట్టుకుని నాన్నా నొక్క మాట అంటే నేను స్వస్థతతో ఆ రాముణ్ణి చూద్దును. 14 సంవత్సరముల తరువాత తిరిగి వచ్చిన రాముణ్ణి చూసేటటువంటి అదృష్టం ఇంకా ఈ దశరథుడి యొక్క శరీరానికి లేదు. కౌసల్య, నేను వెళ్ళిపోతున్నాను, నేను తెలిసి ఏ తప్పు చెయ్యలేదు, నన్ను మన్నించు అని కౌసల్య సుమిత్ర హారామ అని అరుస్తూ మహానుభావుడు ప్రాణములు విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టినా అక్కడే కూర్చున్న కౌసల్య సుమిత్ర దశరథుడి ప్రాణములు పోయాయి అనుకోలేదు, మూర్ఛపోయాడు అనుకున్నారు. పడుకుని నిద్రపోయారు. మర్నాడు వందిమాగదలు వచ్చి స్తోత్రం చేశారు, పాటలు పాడారు, దంతధావనం చేసుకోవడానికి నీళ్లు పెట్టారు, వేడి నీళ్లు పెట్టారు, పన్నీరు పెట్టారు, దేవతలకి పూజ చేయడానికి తులసి నీరు పెట్టారు, పుష్పాలు పెట్టారు. ప్రభువుకి కొంచెం దగ్గరకు వచ్చి చూశారు. ప్రభువుని ముట్టుకోవడానికి అర్హత లేదు. అందుకని కౌసల్య సుమిత్ర అక్కడే ఆదమరిచి నిద్రపోతున్నారు. రాత్రల్లా వారికి నిద్ర లేదు, కొడుకు గురించి బెంగబెట్టుకుని. వారిని లేపి అడిగారు, ప్రభువు కదలడం లేదని. కౌసల్య గభాలన లోపల పరదాలోకి వెళ్ళి ఆయన్ని కదిపి చూసింది. అప్పటికే దశరథ మహారాజు గారు ప్రాణములను విడిచిపెట్టేశారు. కానీ మహానుభావుడు దశరథుడు జన్మించినందుకు హారామ దశరథ మరణం చెప్పిన తరువాత ఇంకా తదనంతర కథని ప్రస్తావించడం అంత మంచిది కాదు. ఆయన శరీరాన్ని ఉత్తరక్రియలు చేసేటటువంటి కొడుకు కూడా దగ్గర లేడు. అది దశరథుడి దౌర్భాగ్యం. తైల ద్రోణిలో ఉంచారు. భరతుడు రావాలి ఇప్పుడు, ఎందుకని రాముడు రాడు, లక్ష్మణుడు రాడు, భరత శత్రుఘ్నులు యుధాజిత్తు దగ్గర ఉండిపోయారు. ఇక ధర్మం నడుస్తుంది. ఇప్పుడు వశిష్ఠుడు రాజసభ పెడతాడు. పెట్టి మార్కండేయ మహర్షి మాట్లాడతారు.
ఆ భరతుడికి వార్త అందిన తర్వాత అసలు భరతుడి క్యారెక్టర్ అంటే ఏమిటో వశిష్ఠ మహర్షి భరతుడని పేరు ఎందుకు పెట్టారో, భరతుడు కైకతో ఎలా మాట్లాడతాడో, ఆ అయోధ్యకాండని మహర్షి ఎలా నడిపిస్తారో ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ విషయాల్ని రేపు చూద్దాం. కానీ హారామా 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 అంటూ దశరథుడు మాత్రం రామనామం చెప్పుకుంటూ వెళ్ళిపోయి ధన్యతని పొందాడు అని ఒక మంచి మాటతో ఇవాల్టి కార్యక్రమాన్ని పూర్తి చేసి, మనం రామనామం చెప్పుకోవడం ఒక మంచి సంప్రదాయం పెట్టుకున్నాం గనక రామనామం చెప్పుకుని బయలుదేరదాం. రామనామము రమ్యమైనది రామనామము, శ్రీమదఖిల రహస్య మంత్ర విశేషధామము రామనామము, దారి నుంటిగా నడచు వారికి తోడు నీడే రామనామము, నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము, కోరికొలచిన వారికెల్లను కొంగు బంగరు రామనామము, పాహి కృష్ణాయనుచు ద్రౌపది పలికినది శ్రీరామనామము, ఆలు బిడ్డల సౌఖ్యమున కన్నను అధికమైనది రామనామము, నీవు నేనను భేదమేదియు లేకయున్నది రామనామము, ఇడాపింగళ మధ్యమందున ఇమిడియున్నది రామనామము, అండపిండ బ్రహ్మాండములకు ఆధారమైనది రామనామము, గౌరికిది ఉపదేశ నామము కమలజుడు జపించు నామము, గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము, సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.